మాట్లాడవచ్చు, అందరి గురించి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవటం ఏంటని మనం తిరిగి ప్రశ్న వేయచ్చు కాదండి. మన గురించి ఏం తెలుసుకోవాలంటే మన జీవితం పట్ల మనకి పూర్తి అవగాహన ఉండాలి. మహాత్ములు అందరూ చెప్పారండి దీని గురించి, కానీ మనకి అది సానుభవం లేక అది మహాత్ములకే సాధ్యమేమో, మనబోటి వాళ్ళకి అది సాధ్యం కాదేమో. మనం సంసారంలో ఉన్నాం, ఎన్నో సమస్యలతో ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళకి సాధన అనేది, జ్ఞానం అనేది కష్టమేమో అని అనిపిస్తుందండి. ఎప్పటి వరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేనంత వరకు. మరి ఇప్పుడు వరకు చెప్పారు కదా, ఆవిడ ఒక అనుభవం చెప్పారు, అద్భుతమైన అనుభవం. అలా మన అందరికీ కూడా ఈ సాధన చేసే ప్రక్రియ అందరికీ ఉందండి. మరి ఎలా ఎందుకు ఉందండి అంటే మనందరి శ్వాస ఉంది కదండి మనందరికీ. అవునండి, మనందరికీ శ్వాసక్రియ నడుస్తుంది. అంటే మన జీవన విధానం అంతా కూడా మన శ్వాసక్రియలో ఉంది. మరి ఫస్ట్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కానీ, ఈ భూమి నుంచి వేరే స్థలానికి వెళ్ళినప్పుడు కానీ గుర్తించేది శ్వాస మాత్రమే. మనం ఎన్ని పనులు చేస్తూ ఉన్నా మన శరీరంలో అవయవాలు అన్నిటికీ విరామం ఉందండి. కంటికి విరామం ఉంది, చెవికి విరామం ఉంది, మన శరీరానికి విరామం